ముఖ్యంగా బ్లడ్ అండ్ వాటర్ డు నాట్ ఫ్లో టుగెదర్. రక్తము నీరు ఒకటే చోట ప్రవహించదని చెప్పారనమాట. ఇండస్ వాటర్ ట్రీటీ, సింధు నదీ జలాల ఒప్పందం ఎబెయిన్స్లో పెడుతున్నాం, రక్తము నీరు ఒకటే చోట ఒకటేసారి ప్రవహించదని చెప్పి మోడీ గారు చెప్పుకొచ్చారు. దీనిలో ప్రత్యేకంగా మనం చూస్తే కనుక భారతదేశం యొక్క వ్యవసాయ అవసరాల గురించి, దేశ ప్రయోజనాల గురించి కూడా మోడీ గారు మాట్లాడారు. ఈ స్పీచ్లో ఆపరేషన్ సింధూర్ గురించి మోడీ గారు ప్రస్తావించారనమాట. ఎవరైతే కరేజియస్గా దేశం కోసం పోరాడారో ఆ బ్రేవ్ సోల్జర్స్కి ఆయన హ్యాట్స్ ఆఫ్ చెప్పారనమాట. దాంతోపాటు ఎడారి నుంచి హిమాలయాస్ దాకా, అదేవిధంగా సిటీస్ నుంచి సముద్రాల దాకా దేశం మొత్తం ఒకటే గుండె చప్పుడు. మా జీవితాల కన్నా మా దేశమే గొప్పది, మా దేశాన్ని మేము ప్రేమిస్తున్నాం అని చెప్పి ఆయన స్పీచ్లో చెప్పారనమాట. ఈ 75 సంవత్సరాల నుంచి మనం చూస్తే కనుక మన రాజ్యాంగం మనకు ఒక లైట్ హౌస్ లాగా, ఒక చుక్కాన్లాగా పనిచేసింది. ఎన్ని థ్రెట్స్ వచ్చినా, ఎన్ని భయాలు వచ్చినా మనం విలువలు వీడకుండా ప్రయాణం చేస్తున్నాం. ముఖ్యంగా న్యూక్లియర్ థ్రెట్స్ వస్తున్న ఈ సమయంలో మనం ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా ముందుకు నడుస్తున్నాం అని చెప్పి మోడీ గారు ఈ స్పీచ్లో చెప్పుకొచ్చారనమాట.